హలో అండి. నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉదయాన్నే టిఫిన్ చేయడానికి రుబ్బిన పిండి ఏమీ లేనప్పుడు 15 నిమిషాల్లో ఇలాగా పిండిని కలుపుకొని గుంత పొంగనాలు వేసుకోవచ్చండి. హెల్తీ వేలో చాలా టేస్టీగా ఆయిల్ ఏమీ పీల్చకుండా ఇలా ఫ్లఫీగా ఉండే గుంత పొంగనాలని చాలా సింపుల్గా 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. అదే బన్సీ రవ్వ అంటాం కదండి. ఆ రవ్వను వేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువ వేయొద్దండి, పల్చగా అయిపోతుంది. 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు మజ్జిగ రూపంలో తీసుకున్నట్టయితే 1 కప్పు వరకు మజ్జిగ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పులిచిన పెరుగైనా పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్న పెరుగైనా పర్వాలేదండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇలాగ ముక్కలు లేకుండా రవ్వలో ఈ పెరుగంతా కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. ఈ 10 నిమిషాల్లో మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి. చూడండి, 10 నిమిషాలు పోయిన తర్వాత ఈ రవ్వ అంతా కూడా బాగా నాని పెరుగంతా బాగా పట్టి కొద్దిగా నూక మెత్తబడుతుంది. ఇలా రవ్వ మెత్తబడితే మనకి మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ రవ్వ అంతటిని కూడా వేసుకుని వాటర్ ఏమి వేయకుండానే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం పలుకుగా ఉన్నట్టయితే రవ్వ చిన్నగా ఉండి మనకి కుక్ అయినప్పుడు బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలాగా వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీ కారానికి తగిన పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది డిలీట్ అయిందండి వీడియో. వంట సోడా వేసేది ఈ ఉల్లిపాయలు కొత్తిమీర అంతా కూడా ఈ గోధుమ పిండి మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటేనే మనకి కారం అది కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల మూకుడి పెట్టుకొని అన్ని గుంతల్లోని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, తక్కువ ఆయిల్తోనే ఈ పొంగనాలు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకున్న దానికి దీనికి పెద్ద తేడా ఏం ఉండదు కదా. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొంగనాలు గుంతల్లో స్పూన్తో ఒక్కొక్క స్పూను ఇందులో వేసుకోవాలి. పిండిని తీసుకుని ఈ నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్క స్పూను పిండిని ఇందులో వేసుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో చాలా ఈజీగా చేసుకునే కుకింగ్ రెసిపీస్ అన్నీ కూడా చేసి చూపించాను, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు పొంగనాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసామంటే బాగా కుక్ అవుతుంది. ఇలాగ రెండో వైపుకి స్టిక్ సహాయంతో టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు టర్న్ చేసుకుని మొత్తం అన్నీ కూడా మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం ఉడికించామంటే మనకు పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు ఈ పొంగనాలు. ఒకేసారి ఒక 2 సరిపోతుందండి ఈ టిఫిను. చూడండి, మంచి క్రిప్సీగా ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు ఒకటి తీసుకోవడమే ప్లేట్లోకి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొంగనాలు. ఎటువంటి చట్నీతో అయినా తీసుకోవచ్చండి. పల్లి చట్నీ అయితే దీనికి కాంబినేషన్ బాగుంటుంది.
ఈ విధంగా వేపుకుంటే మంచి పైన క్రిప్సీగా ఉంటాయి, లోపల ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇన్స్టెంట్గా కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, చాలా క్రిప్సీగా లోపల ఫ్లఫీగా మన గొంతు పొంగనాలు రెడీ అయిపోయాయి. ఉదయాన్నే రుబ్బిన పిండి ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా పిండిని కలిపి 15 నిమిషాలు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.